అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, పూర్వం రోజుల్లోనండి మా చిన్నతనంలో మా పెళ్ళిళ్ళు అయిన టైంలోనూ పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి పంపిస్తారు కదా. పంపించినప్పుడు ఏం చెప్పేవారంటే, అత్తగారు మంచం మీద కూర్చోకూడదు, పెద్దల్ని గౌరవించాలి. బావగారు కానీ మామగారు కానీ ఇంట్లో తిరిగేటప్పుడు కుర్చీలోనూ మంచం మీద కూర్చోవద్దు. అలాగే ఎవరైనా బంధువులు వస్తే నవ్వుతో పలకరించి వాళ్ళకి టీయో కాఫీయో నీకు వీలైంది వాళ్ళకి అందించు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పక్కకి తొలగిపో. వాళ్ళ మాటలు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి మళ్ళీ మాట్లాడు కావాలంటే. అలా ఉండాలి ఆడపిల్లంటే. వెళ్ళిన తర్వాత ఎక్కువ పుట్టింటి గురించి ఆలోచించకూడదు. అత్తవారింటిని ఎలా మార్పు తెచ్చుకోవాలి, ఎలా మనం వాళ్ళలో కలిసిపోయి ఉండాలి అని చెప్పేవారండి అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ. అప్పుడు రోజుల్లో ఆ రకంగా చెప్పేవారండి. అలా చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా మళ్ళీ పుట్టింటికి వెళ్ళి చెప్పాలి అని అనిపించేది కాదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అటువంటి మాటలు చెప్పేవారు అప్పట్లో. ఎవరు కూడాను ఇప్పుడు మనం మంచం తెచ్చుకోలేదు పుట్టింటి నుంచి, తొందరగా తెచ్చుకోరు కొంతమంది అయితే తెచ్చుకుంటారు కదండి. అప్పుడు పడుకోవాలి అంటే అత్తగారు మంచం మీద పడుకునేవారు కాదండి. తలుపు మూల నుంచి చాలా సంవత్సరాలు బయటికి రాని పరిస్థితులు ఉండేయండి. అంటే ఘోషాతనం పెట్టుకుని పక్కన కూర్చునేవారు. ఏదైనా అవసరం అయితేనే తప్ప ఈది వాకల్లో నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు రోజుల్లో అరుగులు ఉండేవి కదా, అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలో వీళ్ళు లోపల ఉండేవాళ్ళే తప్ప బయటకు వచ్చేవారు కాదు. అసలు బావగారు మొక్కలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరదలు ఎలా ఉంటుందో తెలియదు బావగారికి. అటువంటి పద్ధతులు ఉండే అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పటికి వ్యత్యాసం చాలా ఉందండి. ఇప్పుడైతే వెళ్ళి బావగారు బండెక్కి బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా వెళ్తున్నారు. అప్పుడు అలా ఉండేది కాదండి. ఎవరి భార్యని వాళ్ళు తీసుకెళ్ళేవారు. లేదు అంటే మామగారు ఇంకాను తండ్రి స్థానంలోకి వచ్చి ఈ కోడళ్ళు అయ్యి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా ఉండి తీసుకెళ్ళేవారు. అటువంటి పద్ధతులు ఉండేవి. లేకపోతే తోటికోడళ్ళు అందరూ కలిసి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటండి, వినుడ్యులు ఫ్యామిలీలు అయిపోయి అది అంటూ లేదు, ఒక ఇది లేదు, ఆచారం లేదు, వ్యవహారం లేదు అన్నట్టుగా ఉన్నాయి ఇళ్ళు. అలా ఉండటం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉంటాయండి. కొన్ని నియమాలు మనం ఇంట్లో పాటించుకోవాలి. పొద్దున్నే ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసుకుని, పూజ చేసుకుని, పొగ వేసుకుని, దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకుని, తలదూకుని, బొట్టు పెట్టుకుని, చీర కట్టుకుని నీట్గా తయారయ్యారనుకోండి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. ఇప్పుడు బద్ధకాలు, అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలో బద్ధకాలు లేవండి. టైంకి లేగటం, నలుగురు ముగ్గురు కోడళ్ళు కదా, లెగిసిపోయి ఒకళ్ళు ఒక పని చేస్తుంటే ఇంకొకళ్ళు ఒక పని అలా చేసేసుకునేవారు. అసలు ఈ సాడీలు చెప్పుకుంటాం అనేది అప్పుడులో చాలా తక్కువ అండి. ఎక్కడో కొంతమంది ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మావి పెద్ద ఫ్యామిలీలే, కానీ నేను ఎప్పుడూ అటువంటి ఫేస్ చేయలేదు. అసలు అందరూ అంత కలుపుగోలుతనంగా ఉండేవారు. అసలు ఏదైనా ఒక పెళ్లి కూతురిని చెయ్యాలి మన ఇంట్లో ఒక ఆడపిల్లనే అనుకున్నప్పుడు ఆ పెళ్లి కూతురింట్లో భోజనం తినవలసిన పరిస్థితి పెళ్లి కూతురికి వచ్చేది కాదండి. ఏళ్ళ తల ఒక రోజు బట్టలు కొనటం, పెళ్లి కూతురిని చేయటం అన్నట్టుగా ఉండేవి. ఆ సాంప్రదాయం ఆ పద్ధతిలోనండి. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు ఏమీ లేవుగా అసలు. ఇప్పుడు అంతా తారుమారైపోయింది. కానీ ఆ రోజులు జరిగినట్టు, ఆ రోజుల్లో ఉన్నట్టు పద్ధతులు ఉంటాయండి. ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగానే ఉంటారు, సంసారం బాగుంటుంది, పిల్లల పెంపుదల బాగుంటుంది. పిల్లల ఎదుగుదల, పెంపుదల, ఆరోగ్యం, పిల్లలు కూడా మంచి వికాసమైన బుద్ధి, మంచి పద్ధతులు అవన్నీ పాటించుకుంటూ ఉంటారు కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. ఇప్పుడు తెలియట్లేదు అసలు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు, అది వినేవాళ్ళు లేరు. ఆ టైపులో అయిపోయినాయండి. ఎవరైనా పెద్దోళ్ళు ఉండి చెప్పారనుకోండి, ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఉంటున్నారు, పెద్దోళ్ళు కూడా లేరు కదా. అలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, చేదొస్తుంది దీనికి అనుకుంటారు. కానండి కొట్టిపడేయకూడదండి. నెంబర్ 1 అండి అది. 100% కరెక్ట్ అనమాట అప్పుడు రోజులు. ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఎందుకు కాదు అంటున్నాను అంటే, ఇప్పుడు జనరేషన్ మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, అలా ఉంటున్నాయి ఇప్పుడు.